అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అక్రమాలు కావచ్చు, లేదంటే అప్పుడు చేసినటువంటి కబ్జాలు కావచ్చు, లేదంటే అప్పుడు చేసినటువంటి స్కాములు కావచ్చు. సో దానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలతో వివిధ శాఖలకు సంబంధించినటువంటి సిట్ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అరెస్టుల పర్వమైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యంగా వరుస అరెస్టులతో ఇటు వైసీపీ అధినేత జగన్ భయపడుతున్నారు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక 5 ఏళ్లలో చేసినటువంటి అక్రమాలను బయట పెడుతున్నటువంటి కూటమి సర్కార్ ఏదైతే పూర్తిగా తేటతెల్లం చేస్తూ ఉందో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మనం చూస్తే ఎంతోమంది అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉన్నటువంటి పలువురు వైసీపీ నేతల కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే జగన్ కోసం పనిచేసి ఇప్పుడు కేసుల్లో చాలామంది నేతలు కూడా ఇరుక్కుంటున్నటువంటి పరిస్థితులు, నేతలే కాదు అధికారులు కూడా ఇరుక్కుంటా ఉన్నారు. కేసులకు సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా జైలుబాట పట్టాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చింది అంటూ కూడా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఉన్నత చదువులు చదువుకొని మేము ఈ స్థితికి వస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అధికారంలో ఉంటే ఒకవైపు వ్యవస్థలను, ఇంకోవైపు రాష్ట్రాన్ని, ఇంకోవైపు యువతను ఈ విధంగా పూర్తిగా చాలా ఇబ్బందికి గురి చేశారు, చాలా భ్రష్టు పట్టించారని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే 5 ఏళ్లలో కూడా అసలు ఎవరు ఊహించని రీతిలో రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు కావచ్చు, లేదంటే దోపిడీ కావచ్చు, అంతా ఇంత కాదు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూనే ఈ అంశాలన్నీ కూడా తిరుగుతున్నటువంటి విషయం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశం కూడా తాడేపల్లి ప్యాలెస్ వద్దకే వెళ్ళి ఆగుతోంది. ఎవరిని ప్రశ్నించినా అక్కడికే వెళ్తా ఉన్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే మనం చూస్తే పలువురు కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. సిట్ దీనికి సంబంధించి కూడా విచారణ కొనసాగిస్తోంది. ఎప్పుడైనా తమను అరెస్ట్ చేస్తారనే భయంతో కూడా వైసీపీ నేతలు చాలామంది కూడా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరెవరైతే సిట్ అధికారుల విచారణ ఎదుర్కొంటున్నారో వీరే కాదు, ఇంకా చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఎందరో కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తమ తమ నియోజకవర్గాల్లో ఈ మద్యానికి సంబంధించి విచ్చలవిడిగా అక్రమాలు చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది కూడా వైసీపీ నేతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా భయం గుప్పిట్లో ఉన్నటువంటి పరిస్థితి, కనిపించకుండా అబ్స్కాండ్ ఎక్కడున్నారో తెలియని పరిస్థితి చాలామంది దగ్గర కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తే ఇటు అంబటి రాంబాబు కావచ్చు, రోజా మినహా ఎవ్వరు కూడా కనిపించట్లేదు. వీళ్ళేదో వచ్చి హడావిడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పించి ఎవరు కూడా మాట్లాడట్లేదు, ఎవరు కూడా రావట్లేదు, ఎక్కడున్నారో తెలియదనే అంశం కూడా వస్తూ ఉంది. అట్లాగే అధికారం కోల్పోయినప్పటి నుంచి మనం చూస్తే కొడాలి నాని ఏ విధంగా అబ్స్కాండ్ ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. మొన్నటికి మొన్న ఏదో ఈ రెడ్ బుక్ ఆ బుక్ ఈ బుక్ అన్నాడు, ఆ తర్వాత గుండె నొప్పి అని చెప్పేసి ఇటు చెన్నైలో ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి పరిస్థితి కనిపించింది, ఆరోగ్యం బాగోలేదని. సో వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనే చర్చ ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆయనకు సంబంధించిన వార్త ఎక్కడ రావట్లేదు. మరి చెన్నై హాస్పిటల్లో ఉన్నారా, మరి ఇంకెక్కడున్నారు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక పూర్తిగా ఈ నాని కూడా అరెస్ట్ భయంతో పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే కార్యకర్తలకు కూడా ఆయన అందుబాటులో లేరు, కనిపించట్లేదనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక జగన్ ఎక్కువగా మనం చూస్తే బెంగళూరు ప్యాలెస్లోనే ఉంటున్నారు. సో ఆయనే పార్టీ అధినేత, ఈయనే రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు, పార్టీని పట్టించుకోవట్లేదు, వెళ్ళి యలహంక ప్యాలెస్లో సేదతీరుతున్నారు. భయం గుప్పెట్లో ఉన్నటువంటి పరిస్థితి, ఆయనకే దిక్కు లేదు, మా పరిస్థితి ఏంటో అంటూ కూడా చాలామంది నేతలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. అందరూ కూడా పార్టీకి దూరం అవుతా ఉన్నారు. మనం చూసాం రాజ్యసభ సభ్యత్వాలకు ఇప్పటికే 4 రిజైన్ చేయడం, పార్టీకి రిజైన్ చేయడం ఇవి కనిపించాయి, ఎమ్మెల్సీలు. అట్లాగే లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి లోకల్ బాడీ లీడర్స్ కూడా అందరూ కూడా పక్కకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ క్రమక్రమంగా ఖాళీ అయిపోతుంది, కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయనే చర్చ ఇంకోవైపు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దాంట్లో ఇరుక్కొని స్కాములు స్కీముల పేరిట కూడా రాష్ట్రాన్ని ప్రజలను మోసం చేశారు. ఈ కేసులన్నీ కూడా కూటమి ప్రభుత్వం బయటకు తీస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో చాలామంది కనిపించట్లేదు, చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి ఇప్పటి వరకు కూడా ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. అట్లా లేదు అనంటే వాళ్లకు ఆరోగ్యాలు బాగోలేవు అంటూ మనం చూసాం. పెద్దిరెడ్డి చెయ్యి విరిగిందని చెప్పేసి హాస్పిటల్లో ట్రీట్మెంటు ఇవి జరుగుతున్న పరిస్థితి. అట్లాగే హాస్పిటల్లో ఒకవేళ ఈ రిమాండ్లో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు నిన్న ఆయనను సిట్ అధికారులు పిలిచి ఎంక్వైరీ చేయాల్సినటువంటి సిఐడి అధికారులు ఎంక్వైరీ చేయాలి, కానీ నిన్న హాస్పిటల్కి తీసుకెళ్తే బీపీ పెరిగిందంట మరి భయానికి. సో ఈ విధంగా బీపీలు పెరిగిపోతూ ఉన్నాయి, భయపడిపోతూ ఉన్నారు, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్లో ఉన్నారు. ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు మళ్ళీ వైద్య పరీక్షలు చేసి రిమాండ్కు తీసుకున్నటువంటి పరిస్థితి, ఆయనకు సంబంధించి కూడా ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా అంతా ఏ ముడుపులు దేనికి సంబంధించి ముడుపులు చూసినా కానీ ఆ ముడుపులు వెళ్ళింది ఎక్కడికి అంటే తాడేపల్లి ప్యాలెస్కే లెక్కలు అప్పచెప్పామని అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సిట్ అధికారులకు.
ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది, పార్టీ ఖాళీ అవుతుంది, మరి అధినేత ఏం చేస్తూ ఉన్నారు అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు వైసీపీ పార్టీకి సంబంధించి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు